అప్లైడ్ బయాలజీ. దీనిలో ఫస్ట్ ఏం చెప్తుంటే యానిమల్ హస్బెండరీ గురించి చెప్తున్నాను. యానిమల్ హస్బెండరీ ఈజ్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ లైవ్ స్టాక్. ఇక లైవ్ స్టాక్ అంటే ఏం చెప్తామంటే ఏవైతే డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉంటాయో వాటిని లైవ్ స్టాక్ అంటున్నాను, అంటే వాటిని ఫార్మ్ యానిమల్స్. ఏవైతే ఫార్మ్ యానిమల్స్ ఉంటాయో వాటిని లైవ్ స్టాక్ అంటున్నాను. యానిమల్ హస్బెండరీలో దేని గురించి చెప్తున్నాం అంటే యానిమల్ హస్బెండరీ అనేది బయాలజీలో పార్ట్. ఓకేనా, బయాలజీలో పార్ట్ నాన్న. యానిమల్ హస్బెండరీ డీల్స్ విత్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ లైవ్ స్టాక్. అంటే బ్రీడింగ్, సెలెక్టివ్ బ్రీడింగ్ ఏదో ఒకటి, అంటే వాటి మధ్య క్రాసింగ్ చేయటం, వాటి యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయటం, వాటి మీద కేర్ తీసుకోవటం, ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీలో వస్తున్నాయి. యానిమల్ హస్బెండరీలో వచ్చే యానిమల్స్ ఏమంటాయి అంటే వేటిని కల్చర్ చేస్తాం, వేటిని బ్రీడింగ్ చేస్తాం, వీటి యొక్క లైవ్ స్టాక్ని ఇంక్రీజ్ చేస్తాం. అంటే బఫెలోస్, కౌస్, పిగ్స్, హార్స్, క్యాటిల్, షీప్, క్యామెల్, గోట్. వీటితో పాటుగా ఇంకోటి ఏంటి ఇన్క్లూడ్ చేస్తున్నామంటే పౌల్ట్రీ ఫార్మింగ్, ఫిషింగ్. ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీలో పార్ట్స్. మనకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ యానిమల్స్ని కల్చర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక యానిమల్స్ నుంచి ఏం తీసుకుంటున్నారంటే హనీ, సిల్క్, మీట్, పోర్క్, మీట్, హైడ్స్, వూల్. వీటన్నిటి కోసం ఏం చేస్తున్నారంటే ఈ యానిమల్స్ని కల్చర్ చేస్తున్నారు. మనం ఎందా చెప్పుకున్న యానిమల్స్ని అవేమేంటి అంటే సిల్క్ వామ్, ప్రాన్స్, క్రాబ్స్, బర్డ్స్, పిగ్స్, క్యాటిల్, షీప్, గోట్ అండ్ క్యామిల్స్. మనకి అవన్నీ తెలిసినాయి అన్న. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యామిల్ ఒకటి. ఎందుకంటే క్యామిల్కి వచ్చేసరికి క్యామిల్ నుంచి మిల్క్ను కూడా తీస్తారు నన్ను. క్యామెల్ని మిల్క్, మీట్ 2 పర్పస్ కోసం యూజ్ చేస్తారు. డైరీ ఫార్మ్, డైరీ ఇండస్ట్రీస్, పౌల్ట్రీ అండ్ ఆక్వాకల్చర్ వీటన్నిటిని కూడా దీనికోసం యూజ్ చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ కదా అండ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా. రూరల్ ఏరియాస్లో డైరీ ఫార్మ్, డైరీ ఇండస్ట్రీ, తర్వాత పౌల్ట్రీ అండ్ ఆక్వాకల్చర్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నాయి, కావాల్సినంత ఎంప్లాయ్మెంట్. తర్వాత దాంతోపాటుగా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఈ రూరల్ ఏరియాస్లో వీటిని యూజ్ చేస్తున్నారు. వరల్డ్ లైవ్ స్టాక్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా మనకు చూసుకుంటే కనుక ఇండియా, చైనాలో ఈ లైవ్ స్టాక్ పాపులేషన్ ఏంటంటే మోర్ దాన్ 70% ఉంది. కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఎంతంటే కనుక ఓన్లీ 25% కదా. అంటే ఇండియాలో ఎక్కువగా ఆక్యుపై చేసిన ఇండియా, చైనా అంటే టోటల్గా వరల్డ్ వైడ్గా ఇండియా, చైనా ఎంతంటే కనుక 70%, మోర్ దాన్ 70% అంటున్నాను. కానీ వీళ్ళ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది వచ్చేసరికి మనకేంటంటే ఓన్లీ 25% అంటాడు. ఇండియా కౌని ఏమంటున్నాం అంటే టీ కప్ కౌ అంటున్నాను. ఎందుకంటే ఓన్లీ టీ పెట్టుకోవడానికే పని చేస్తాయి వాటి నుంచి వచ్చే మిల్క్. ఎందుకంటే యావరేజ్గా యాన్యువల్ మిల్క్ ఎంత అంటే కనుక ఒక్కొక్క కౌ నుంచి వచ్చేది 170 లీటర్స్ అని చెప్తుంది. అందుకే వీటిని ఏమంటే టీ కప్ కౌ అంట. అదే నెదర్లాండ్కి వచ్చేసరికి నెదర్లాండ్ కౌస్ వచ్చేసరికి ఎన్ని లీటర్స్ వస్తున్నాయి అంటే వాటి నుంచి 4100 లీటర్స్ వస్తున్నాయి అన్న. ఓకేనా. నెదర్లాండ్ కౌ ఏదంటే కనుక హోల్స్టైన్ కౌ అంట. తర్వాత చెప్తుంది దాని గురించి హోల్స్టైన్ కౌ అన్నది. క్యాటిల్ పాపులేషన్ ఇన్ ఇండియాలో క్యాటిల్స్ యొక్క పాపులేషన్ ఏంటంటే 3 types క్యాటిల్స్ ఉన్నాయన్నారు. వీటిలో ఏంటంటే ముల్చీ బ్రీడ్, బ్రాడ్ బ్రీడ్ అండ్ డ్యూయల్ బ్రీడ్స్ కదా. ముల్చీ బ్రీడ్ అనేది ఏంటంటే ఎక్కువ పాలిస్తాయి నన్ను. ఇది
ఓకేనా, మిల్క్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటుంటారు వీటిని. బుల్లాక్సార్ అంటే ముల్చి బ్రీడ్ లో ఉండే బుల్లాక్సార్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆర్ ట్రాన్స్పోర్ట్. అగ్రికల్చర్ లో కానీ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ వీటిని యూజ్ చేయరంట. సుపీరియర్ ముల్చి బఫెల్లో ఇండియాలో మనకేందంటే సుపీరియర్ ముల్చి బఫెల్ లేదంటే కనుక ముర్రా జాతి గేదెలన్నా. ఎందుకంటే ఇవి రోజుకి వచ్చేసరికి యావరేజ్ గా 30 లీటర్స్ ఇస్తారండి ముర్రా జాతి. ఓకేనా, సుపీరియర్ ముల్చి బఫెల్లో అంటారు. నెక్స్ట్ ద్రాట్ బ్రీడ్స్. ఇవేంటంటే కౌస్ ఆర్ పూర్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. వీటిలోకి వచ్చేసరికి కౌస్ ఏంటంటే తక్కువ మిల్క్ ఇస్తాయి. మరి వీటి ఫంక్షన్ ఏంటంటే కనుక బుల్లక్స్ ఆర్ ఎక్సలెంట్ ద్రాట్ యానిమల్స్. వీటిని ఏంటంటే అగ్రికల్చర్ లో యూజ్ చేస్తారు వీటిని. నెక్స్ట్ డ్యూయల్ పర్పస్. వీటిని ఏంటంటే మిల్క్ ప్లస్ అగ్రికల్చర్ రెండింటి కోసం యూజ్ చేస్తారు డ్యూయల్ పర్పస్ అనేది. ఒంగోల్ బ్రీడ్ బుల్ అనేది ఓకేనా కాస్ట్లీయెస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ బుల్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే బుల్స్ లో కాస్ట్లీ బుల్ లేదంటే కనుక ఒంగోల్ బ్రీడ్ బుల్ నన్ను. మిల్క్ ప్రొడక్షన్ కి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ నన్ను, పంజాబ్ సెకండ్ ప్లేస్, హర్యానా థర్డ్ ప్లేస్. అమూల్ ఈ మధ్య యాడ్లు కూడా వస్తున్నాయి నన్ను. అమూల్ అని మనకు చిన్నప్పటి నుంచి యాడ్లు వస్తుంటారు. అమూల్ గురించి ఏంటంటే అమూల్ అంటే ఏం చెప్తామంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ కదా. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ ఫుల్ ఫామ్ నన్ను. ఎక్కడుందంటే కనుక గుజరాత్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నన్ను. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటంటే మనకి ఏవైతే క్యాటిల్స్ ఉన్నాయో వాటి నుంచి మిల్క్ ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయటం, అంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయటం, తర్వాత ఆ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జెనెటికల్ గా ఇంప్రూవ్ చేయటం వాటిని. సరేనా, అది డాక్టర్ కురియన్ వస్తే ఏం చెప్తున్నాం అంటే ఫౌండర్ చైర్మన్ ఆఫ్ ఎన్డీడీబీ. తర్వాత ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ఆనంద్ డైరీని ఫామ్ చేసింది నేనే, డాక్టర్ కురియన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియాలో వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరంటే డాక్టర్ కురియన్ అని. వైట్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ వల్ల మనకు వైట్ రెవల్యూషన్ అనేది వచ్చింది. అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. టోటల్ గా మిల్క్ మీద డిపెండ్ అయ్యే పర్సన్స్ ఎంత అంటే 1/4 పాపులేషన్ ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే మిల్క్ అనేది ప్రైమరీ ఫుడ్ గా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఎవరు ఉంటున్నారంటే చిల్డ్రన్స్, ఇన్ఫాంట్స్ ఉంటున్నారు. డైరీ ఫామ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని మేనేజ్మెంట్స్ ఉంటాయి నన్ను. ఏ మేనేజ్మెంట్స్ ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ గుడ్ బ్రీడ్. ఫస్ట్ బ్రీడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి బ్రీడ్ని తీసుకోవాలి, బ్రీడ్కి ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి, ఎటువంటి బ్రీడ్స్ తీసుకోవాలంటే హై ఈల్డింగ్ పొటెన్షియల్ ఉన్న యానిమల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలన్న కదా. అంటే మిల్క్ ఎక్కువగా ఇచ్చే యానిమల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముర్రా ఉందనుకున్నాను, ముర్రాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్న యానిమల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అటు ఇమ్యూనిటీ పవర్ను కూడా బేస్ చేసుకోవాలి. డిసీజులు ఎలా తట్టుకోగలుగుతుందో అవన్నీ చూసుకోవాలి. మనం ఎక్కువ డబ్బులు పెట్టి డిసీజ్ రెసిస్టెన్స్ లేని వాటిని తెచ్చుకుంటే ఉపయోగం ఉండదు. మిల్క్ ఎక్కువ వేస్తుందని డిసీజ్ రెసిస్టెన్స్ లేని వాటిని తెచ్చుకుంటే కనుక ఉపయోగం ఉండదు. అందుకే ఈల్డింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉండాలా, డిసీజ్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండాలి వీటికి కదా. ఈ రెండు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అసలు ఫస్ట్ మనకి మిల్క్ ఈల్డింగ్ పొటెన్షియల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ యొక్క క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. గుడ్ బ్రీడ్స్ ఏంటి అంటే హాల్స్టైన్,
మనం ఆల్రెడీ చెప్పుకున్నాను, నెదర్లాండ్ కప్, హాల్స్టైన్, జెర్సీ, ఆర్షై, బ్రౌన్ స్విస్, ఇవన్నీ ఏంటంటే గుడ్ బ్రీడ్స్ దాన్ని. నెక్స్ట్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ హౌసింగ్, అంటే షెడ్ని ఎలా ఫామ్ చేసుకోవాలా, అంటే ఏమేమి ఉండాలి షెడ్ దగ్గరలో, మనకి నీడ్స్ ఏంటి షెడ్ దగ్గరలో అంటే వాటర్ అవైలబిలిటీ ఉండాలన్నా, వెంటిలేషన్ ఉండాలా, కరెక్ట్ టెంపరేచర్ ఉండాలా. ఇప్పుడు ముర్రా బఫెల్లోస్ ఉన్నాయి అనుకున్నాను, ముర్రాకు వచ్చేసరికి వాటికి ఏంటంటే టెంపరేచర్ అవేంటంటే హర్యానాలో ఉంటాయి నన్ను ఎక్కువగా, వాటి టెంపరేచర్ మన టెంపరేచర్కి వేరియేషన్ ఉంటుంది. అందుకే ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి వీటికి వచ్చేసరికి. తర్వాత ఫీడింగ్ వచ్చేసరికి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫుడ్ ఇవ్వాలంటాడు వాటికి. తర్వాత క్లీన్గా ఉండాలని చెప్తున్నా, షెడ్ కానీ యానిమల్స్ కానీ క్లీన్గా ఉండాలంటాడు, హైజీన్ కండిషన్లో ఉండాలని చెప్తాడు. వెటర్నరీ డాక్టర్ యొక్క విజిట్ అనేది రెగ్యులర్గా ఉండాలని చెప్తున్నాను. వెటర్నరీ డాక్టర్ కంటిన్యూగా వస్తూ ఉండాలి, అంటే రోజు విజిట్ చేస్తూ ఉండాలన్న వెటర్నరీ డాక్టర్ డైరీ ఫామ్కి వచ్చేసరికి. ప్రాపర్ రికార్డ్, అంటే ఒక రికార్డు మెయింటైన్ చేయాలి డైరీ ఫామ్లో. ఇన్స్పెక్షన్ ఎప్పుడు ఉంటా ఉండాలి, ఎందుకంటే ఏ గేదెకి ఏ డిసీజ్ వస్తుందో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. యానిమల్ బ్రీడింగ్, ఫస్ట్ బ్రీడ్ అంటే ఏం చెప్తున్నాం, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ రిలేటెడ్ బై డీసెంట్ అండ్ సిమిలర్ ఇన్ మోస్ట్ క్యారెక్టర్స్ లైక్ అపిరెన్స్, ఫీచర్స్, సైజ్, ఇవన్నీ కూడా ఒకేలాగా కనిపిస్తే వాటిని ఏమంటుంటే బ్రీడ్ అంటున్నాం. బ్రీడ్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అని చెప్తున్నాం, వాటి యాన్సెస్టర్ మొత్తం ఒకళ్ళే కదా. ఈ వచ్చిన గ్రూప్ ఆఫ్ ఆర్గనిజం మొత్తం ఎలా ఉంటుంది అంటే అన్ని క్యారెక్టర్స్లో ఒకేలాగా ఉంటున్నాయి. అపిరెన్స్ కానీ ఫీచర్స్ కానీ వాటి యొక్క సైజులో కానీ ఎటువంటి వేరియేషన్ ఎక్కువ కనిపించదు, వాటిని బ్రీడ్ అంటున్నాం కదా. యానిమల్ బ్రీడింగ్ యొక్క ఎయిమ్ ఏంటి, ఫస్ట్ వీటి యొక్క ఎయిమ్ ఏంటి యానిమల్ బ్రీడింగ్, ఇంక్రీజ్ ఈల్డింగ్ ఆఫ్ యానిమల్స్, అంటే ఏదైనా సరే మీట్ ఈల్డింగ్ కానీ లేదా మిల్క్ ఈల్డింగ్ కానీ. ఇంప్రూవింగ్ ద డిజైరబుల్ క్వాలిటీస్, మనకి డిజైరబుల్ అంటే ఏంటంటే ఏ క్యారెక్టర్స్ అయితే కావాలో, ఎగ్జాంపుల్ ఇందా చెప్పుకున్నా గుడ్ బ్రీడ్కి ఉండాల్సిన క్యారెక్టర్స్లో మనకేంటంటే డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ ఉండాలని చెప్తున్నాం. అటువంటి క్యారెక్టర్స్ ఉన్న ఆర్గనిజమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మధ్య క్రాసింగ్ చేస్తాం. క్రాసింగ్ చేసినప్పుడు మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న ఆఫ్ స్ప్రింగ్ అనేది మనకు వస్తుంది కదా. తర్వాత మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది అనుకున్నా, ఆ యానిమల్స్ మధ్య బ్రీడింగ్ చేసినప్పుడు మనకు వచ్చే F1 జనరేషన్లో ఆర్గానిజంకి ఏంటంటే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది, మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ. అది యానిమల్ బ్రీడింగ్ యొక్క మెయిన్ ఎయిమ్. డిజైరబుల్ క్వాలిటీస్ ఏమేమి కావాలి, డిజైరబుల్ క్వాలిటీస్ ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి. డిజైరబుల్ క్వాలిటీస్ అంటే మనం ఎటువంటి వాటిని సెలెక్ట్ చేసుకున్నాం అంటే వీటిలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూస్ కదా. మనం వేటిని ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఇంక్రీజ్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఏవైతే మనకు ఉన్నాయో వాటిని క్వాంటిటీ ఉండే వాటిని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను. తర్వాత వాటిలో ఏది ఉండాలంటే ఫ్యాట్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉండాలి, ఫ్యాట్ ఎక్కువగా ఉండాలి ఆర్గనిజమ్స్లో. తర్వాత ప్రొడక్టివిటీ లైఫ్, అంటే ప్రొడక్టివిటీ యొక్క లైఫ్ ఎలా ఉండాలంటే ఇంక్రీజ్ అవ్వాలని చెప్తున్నాను, అంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండాలని చెప్తున్నాను. ఎర్లీ మెచ్యూరిటీ, త్వరగా మెచ్యూరిటీకి రావాలి, ఎక్కువ సంవత్సరాలు ఉండకూడదు. ఎకానమీ ఆఫ్ ఫీడ్, అవి తీసుకునే ఫీడింగ్ అనేది కొంచెం తక్కువగా ఉండాలా, ఎక్కువ ఈల్డింగ్ అనేది వచ్చే విధంగా ఉండాలా ఓకేనా. అవి డిజైరబుల్ క్వాలిటీస్, మనకు కావాల్సిన క్వాలిటీస్. ఏమేం క్వాలిటీస్ కావాలంటే ఇంక్రీజ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూసర్ ఓకేనా. అంటే ప్రొడక్టివిటీ, అంటే ఆర్గనిజమ్స్ వచ్చే ప్రొడక్టివిటీ ఎలా ఉండాలంటే మనకి క్వాలిటీ ఉండాలా, క్వాంటిటీ ఉండాలా. తర్వాత ఫ్యాట్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలని చెప్తుంది. తర్వాత లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉండాలని చెప్తున్నా. మెచ్యూరిటీ, ఎర్లీ మెచ్యూరిటీ ఉండాలని చెప్తుంటూ ఎకానమీ ఆఫ్ ఫీడ్, అంటే ఫీడింగ్ తీసుకుని, అంటే ఫీడింగ్ యొక్క కాస్ట్ అనేది ఒక్కొక్క ఆర్గం ఒక్కోలా ఉంటుందా అటువంటి.
ఇవన్నీ డిజైరబుల్ క్వాలిటీస్, మనకు కావాల్సిన క్వాలిటీస్. ఇటువంటి క్వాలిటీస్ కోసం ఏం చేస్తామంటే అటువంటి క్వాలిటీస్ ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తామంటే వాటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు మనం ఏవైతే క్వాలిటీస్ కావాలనుకుంటున్నామో ఆ క్వాలిటీస్ ఉన్న ఆర్గానిజమ్స్ ని మనం ఫామ్ చేసుకోవచ్చు. మెథడ్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్. యానిమల్ బ్రీడింగ్ లో మెథడ్స్ ఏంటంటే టైప్స్ ఏం చెప్తుంటే ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్. ఇన్ బ్రీడింగ్ వచ్చేసరికి మరలా 2 టైప్స్ అని చెప్తున్నాను, క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్. అవుట్ బ్రీడింగ్ వచ్చేసరికి 3 టైప్స్ చెప్తున్నాం. వీటిలో అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. అవుట్ బ్రీడింగ్ లోకి వచ్చేసరికి అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇవి అవుట్ బ్రీడింగ్ లో టైప్స్. ఇన్ బ్రీడింగ్ లో మనం ఏం చెప్తున్నాం అంటే మేటింగ్ ఆఫ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ ఇండివిడ్యువల్స్ విత్ ఇన్ ద సేమ్ బ్రీడ్. సేమ్ బ్రీడ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇన్ బ్రీడింగ్ అంటే ఏం చెప్తున్నాం అంటే మేటింగ్ ఆఫ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ ఇండివిడ్యువల్స్. క్లోజ్లీ రిలేటెడ్ ఇండివిడ్యువల్స్ మధ్య మేటింగ్ చేయటం ఏమంటాం అంటే ఇన్ బ్రీడింగ్ అంటున్నాను. ఓకేనా, అది కూడా వేటి మధ్య చేస్తున్నాం అంటే సేమ్ బ్రీడ్స్ మధ్య చేస్తున్నాం. సేమ్ బ్రీడ్, క్లోజ్లీ రిలేటెడ్ బ్రీడ్స్ మధ్య క్రాసింగ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం అంటే ఇన్ బ్రీడింగ్ అంటున్నాం. దీనిలో మనం ఏం చేస్తున్నాం అంటే సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్న మేల్స్ ని అండ్ సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్న ఫీమేల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, అంటే ఆ బ్రీడ్ లో ఉన్న సుపీరియర్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సుపీరియర్ క్వాలిటీస్ ఉన్న మేల్ ని, సుపీరియర్ క్వాలిటీస్ ఉన్న ఫీమేల్ ని రెండింటిని కలిపేసి క్రాస్ చేస్తున్నాను. కౌ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే బాస్ ఇండికస్ అంటున్నాం. బఫెల్లో సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బ్యుబాలస్ బ్యుబాలిస్. ఓకేనా, మనకి ఇన్ బ్రీడింగ్ లో 2 టైప్స్ ఉన్నాయని చెప్తున్నాను, క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్. ఫస్ట్ క్లోజ్ బ్రీడింగ్. వీటిలో ఏం చేస్తున్నాం అంటే వీళ్ళు పేరెంట్స్ లో ఫీమేల్కి వచ్చేసరికి ఏం చేయాలంటున్నాం అంటే సైర్ అంటున్నాను, మేల్ ని డ్యామ్ అంటున్నాం. ఓకేనా, సైరు, డ్యామ్ వీటి మధ్య క్రాసింగ్ చేయటం వల్ల వచ్చిన ఆఫ్ స్ప్రింగ్. ఇక్కడ ఏం చేస్తాం అంటే క్లోజ్ బ్రీడింగ్ అంటే మనం మోర్ క్లోజ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ మధ్య చేస్తున్నాం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం అంటే వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం అంటే ఇది ఒకవేళ మేల్ అనుకున్నాను, ఫీమేల్ అనుకోండి. ఓకేనా, ఇది ఫీమేల్ వచ్చింది. ఫీమేల్ ఏం చేస్తున్నాం అంటే వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ ని ఫాదర్తో చేస్తాం క్రాసింగ్. ఒకవేళ ఇక్కడ మేల్ వస్తే కనుక సన్ అని ఏం చేస్తున్నాం అంటే మదర్తో క్రాసింగ్ చేపిస్తున్నాం. ఓకేనా, అది ఇదేంటంటే క్లోజ్ రిలేటెడ్ బ్లడ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ మధ్య చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటుంటే క్లోజ్ బ్రీడింగ్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే F1 జనరేషన్లో వచ్చిన డాటర్ను కానీ సన్నను కానీ పేరెంట్స్తో క్రాస్ చేపిస్తున్నాను. ఓకేనా, అంటే వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ ఒకవేళ ఫీమేల్ అయితే గనక దాన్ని మేల్తో క్రాస్ చేస్తాం, అంటే ఫాదర్తో క్రాస్ చేపిస్తాం. వచ్చిన F1 జనరేషన్ మేల్ అయితే గనక దాన్ని ఏం చేస్తామంటే మదర్తో క్రాస్ చేపిస్తాం. ఓకేనా, అది క్లోజ్ బ్రీడింగ్. నెక్స్ట్ లైన్ బ్రీడింగ్. దీన్నే కజిన్ మేటింగ్ అంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది ఫీమేలు అంటే మదరు, ఫాదరు వీళ్ళ మధ్య వచ్చిన F1 జనరేషన్ వీళ్ళు. ఈ F1 జనరేషన్ నుంచి వచ్చిన F2 జనరేషన్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ మధ్య బ్రీడింగ్ చేపిస్తున్నాం, వీళ్ళ మధ్య బ్రీడింగ్ చేస్తున్నాను. అంటే మనం ఇక్కడ పేరెంట్స్ వీళ్ళు పేరెంట్స్ అన్న వీళ్ళు F1 జనరేషన్. F1 జనరేషన్కి పేరెంట్స్కి మధ్య క్రాస్ చేస్తే దాన్ని ఏమన్నాం అంటే క్లోజ్ బ్రీడింగ్ అన్నాం.
F1 జనరేషన్ నుంచి వచ్చిన F2 జనరేషన్స్, ఈ F2 జనరేషన్లో మనకేంటంటే ఇదొక F2 జనరేషను, ఇదొక F2 జనరేషన్ అంటే వీళ్ళ నుంచి వచ్చింది, వీళ్ళ నుంచి వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే F2 జనరేషన్ అని చెప్పుకోండి ఏం చేస్తామంటే F1 జనరేషన్లో వచ్చిన పేరెంట్స్ నుంచి మనకేమవుతుందంటే వీళ్ళు వచ్చేది ఏంటంటే F2 జనరేషన్ అంటున్నాం. ఒక F2 జనరేషన్లో వచ్చిన వాళ్ళని ఇంకో F2 జనరేషన్లో వచ్చిన వాళ్ళ మధ్య క్రాసింగ్ చేస్తున్నాం కదా. దీన్ని ఏమంటుంటే కజిన్ మేటింగ్ అంటాను. కజిన్ మేటింగ్ అంటున్నాను, వీళ్ళ మధ్య క్రాసింగ్ చేస్తాం. దీనిలో మనకి ప్రతి స్టెప్లో ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు అప్గ్రేడింగ్ ఆఫ్ డిజైరబుల్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏమవుతుంటే మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్గ్రేడ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతుంది ప్రతి స్టెప్లోకి వచ్చేసరికి. ఇన్బ్రీడింగ్ అడ్వాంటేజ్ ఏంటి? ఇదేం చేస్తుందంటే హోమోజైగాసిటీని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇన్బ్రీడింగ్ అంటే క్లోజ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ మధ్య చేస్తున్నాం క్రాసింగ్. అంటే మనకి వేరే వాళ్ళ జీన్స్ ఏవి యాడ్ అవ్వట్ల, వీళ్ళ జీన్సే రొటేట్ అవుతా ఉన్నాయి, సర్క్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకున్నాను, మేల్ ఫీమేల్ అనుకున్నాను, ఈ రెండింటి జీన్సే కంటిన్యూ అవుతున్నాయి, వేరే కొత్త జీన్స్ ఏమి యాడ్ అవ్వట్ల. అందుకే ఏమవుతుందంటే ఉన్న కొందికి హోమోజైగాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది, వేరియేషన్ ఎక్కడ కనిపించదు మనకి. ఎందుకంటే న్యూ జీన్ వచ్చి యాడ్ అవ్వట్ల, వేళల్లో న్యూ క్యారెక్టర్ వచ్చి యాడ్ అవ్వట్ల, ఉన్న క్యారెక్టర్సే రొటేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న కొందికి హోమోజైగాసిటీ ఇంక్రీజ్ అవుతుంది జీన్స్లో కదమ్మా. ప్యూర్ లైన్ అనే వాళ్ళు వస్తారు. ప్యూర్ లైన్ మనకి మెండల్ చెప్తారు, ప్యూర్ లైన్స్ని తీసుకుంటారు ఆయన. ప్యూర్ బ్రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటారు. ప్యూర్ కనుక రావాలనుకుంటే కనుక అంటే మనకి పేరెంట్స్లో ఉన్న జీన్సే కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తామంటే మనకి క్లోజ్ బ్రీడింగ్ చేస్తున్నాను, ప్యూర్ లైన్స్ కావాలనుకున్నాం. దీనిలో అక్యుములేషన్ ఆఫ్ సుపీరియర్ జీన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి నన్ను, అండ్ ఎలిమినేషన్ ఆఫ్ లెస్ డిజైరబుల్ జీన్స్. దీనిలో సుపీరియర్ జీన్స్ క్యాపిటల్ ఏ ఉన్నాయి నన్ను, ఇవి సుపీరియర్ జీన్స్ అనుకున్నాం. ఈ సుపీరియర్ జీన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి ఏమవుతుంటే అక్యుములేట్ అవుతా వస్తున్నాయి కదా. అవి చెప్పేదా ప్రతి స్టెప్లో మనకి ఏం కనిపిస్తుందని చెప్తున్నారంటే ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఇన్బ్రీడ్ పాపులేషన్ యొక్క ప్రొడక్టివిటీ అనేది ప్రతి స్టెప్లో మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది. ఇప్పుడు పేరెంట్స్లో వేలల్లో 50 జీన్స్ ఉన్నాయి అనుకున్నాను, వచ్చే జనరేషన్లో మనకి ఎన్ని వస్తున్నాయి అంటే 75 జీన్స్. అంటే మనకు వచ్చే వాళ్ళు వీళ్ళిద్దరిలో వచ్చేసరికి ఏమవుతుందంటే 100 జీన్స్ వస్తున్నాయి అని చెప్తాం. అంటే మనకి ప్రతి స్టెప్లో మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, ఆ జీన్స్ యొక్క క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే జీన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ మిల్క్కి సంబంధించిన జీన్స్ మేల్లో ఉంటాయి, ఫీమేల్లో ఉంటాయి. కానీ ఫీమేల్లోనే ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది. మేల్స్లో అది సప్రెస్ అవుతుందని. డిసడ్వాంటేజ్ ఏం చెప్తున్నాం అంటే ఎక్స్పోజ్ హార్మ్ఫుల్ రెసిసివ్ జీన్స్ దట్ ఆర్ ఎలిమినేటెడ్ బై నేచురల్ సెలక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇవి కంటిన్యూ చేయటం వల్ల అంటే మనకి క్లోజ్ బ్రీడింగ్ కంటిన్యూ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పేరెంట్స్ ఒకలాగా ఉన్న జీనోటైపు, వచ్చే జనరేషన్లో రెసిసివ్ జీన్స్ కూడా వస్తున్నాయి. వీటిని ఏం చేస్తుందంటే నేచర్ ఎలిమినేట్ చేస్తుంది అని చెప్తాం. అంటే అవి ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వకపోతే నేచర్ ఎలిమినేట్ చేస్తున్నాను, అవన్నీ చనిపోతాయి ఓకేనా. అంటే ఎక్స్పోజ్ హార్మ్ఫుల్ రెసిసివ్ జీన్స్ అవి ఏమవుతుందంటే ఎలిమినేటెడ్ బై నేచురల్ సెలక్షన్ అంటారు. హార్మ్ఫుల్ జీన్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఎలిమినేట్ అవుతున్నాయి అని చెప్తారు. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్లో ఏం చెప్తున్నాం అంటే దీన్ని కంటిన్యూ చేయటం వల్ల, క్లోజ్ బ్రీడింగ్ని కంటిన్యూ చేయటం వల్ల అంటే సేమ్ వాటి మధ్య చేయటం వల్ల, క్రాసింగ్ చేయటం వల్ల జీన్స్లో కొంత వీక్నెస్ అనేది వస్తుంది. అంటే ఏమవుతుందంటే జీన్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఫెర్టిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది వచ్చిన ఆర్గనిజమ్స్లో. అంటే ప్రొడక్టివిటీ కూడా డిక్రీజ్ అయిపోతుంది.
ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దీన్ని ఏమంటామంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటాం. ఎందుకు వస్తుందంటే కనుక కంటిన్యూగా క్లోజ్ బ్రీడింగ్ చేయటం వల్ల ఇగో మనం కంటిన్యూగా క్లోజ్ బ్రీడింగ్ చేయటం వల్ల ఇవి వస్తున్నాయి క్యారెక్టర్స్. వీటిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫెర్టిలిటీ తగ్గిపోతుంది వీటికి, దాంతోపాటుగా ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. మరి అట్లా తగ్గిపోయిన వాటిని నేచర్ సెలెక్ట్ చేసుకోదు కదా. అందుకే నేచర్లో మనకి ఏమవుతుందంటే నేచురల్ సెలక్షన్ ద్వారా ఇవి ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్తాం. ఇటువంటి వాటికి ఏం చేస్తున్నామంటే ఒక్కసారిగా అవుట్ క్రాసింగ్ ఇచ్చినప్పుడు, అంటే మధ్యలో మనం ఏం చేయాలంటే వేరే యానిమల్ని తీసుకొచ్చి క్రాసింగ్ చేయాలి. సేమ్ బ్రీడ్ ఉన్న యానిమల్స్ని, ఓకేనా, సేమ్ బ్రీడ్ ఉన్న వాటిని ఏం చేయాలంటే ఒకసారిగా వచ్చి వీటితో మేటింగ్ చేసినప్పుడు వీటిలో ఉండే జీను మనకేంటంటే రీకాంబినేషన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది, కొత్త క్యారెక్టర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి అప్పుడు ఏం చేస్తామంటే ఇలా అవుట్ క్రాసింగ్ చేయటం వల్ల, అంటే అవుట్ బ్రీడింగ్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే అవుట్ క్రాసింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ డిప్రెషన్ని ఏదైతే ఉందో ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ని రిమూవ్ చేయొచ్చు అని చెప్తాం. ఈ యానిమల్స్ మధ్య క్రాసింగ్ చేస్తే దాన్ని ఇన్బ్రీడింగ్ అంటున్నానన్నా. ఈ యానిమల్స్ని వేరే యానిమల్స్తో వచ్చి క్రాసింగ్ చేయటం వల్ల, అంటే అన్రిలేటెడ్ యానిమల్స్ మధ్య క్రాసింగ్ చేయటం వల్ల వచ్చేవన్నీ అంటే అవుట్ బ్రీడింగ్ అంటున్నాం. అవుట్ బ్రీడింగ్ అంటే ఏం చెప్తుందంటే బ్రీడింగ్ ఆఫ్ అన్రిలేటెడ్ యానిమల్స్ మధ్య బ్రీడింగ్ చేయటం ఏమంటుంటే అవుట్ బ్రీడింగ్ అంటున్నాం. ఇందాక క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్ మధ్య చేయటం ఏమంటుంటే క్లోజ్ బ్రీడింగ్ అంటున్నాను. ఇక్కడ ఏంటంటే అన్రిలేటెడ్ యానిమల్స్ క్రాసింగ్ చేయటం ఏమంటామంటే అవుట్ బ్రీడింగ్ అంటున్నాం. దీనిలో 3 టైప్స్ చెప్పుకున్నాను. ఫస్ట్ ఏంటంటే అవుట్ క్రాసింగ్ అంటే ఏం చెప్తున్నాం అంటే మేటింగ్ ఆఫ్ యానిమల్స్ విత్ ద సేమ్ బ్రీడ్ బట్ హ్యావింగ్ నో కామన్ యాన్సిస్టర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ దేర్ పెడిగ్రీ అప్ టు 4 to 6 జనరేషన్ వరకు కూడా మనం వేటినైతే పేరెంట్స్గా తీసుకుంటున్నామో వాటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండకూడదని చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో కామన్ యాన్సిస్టర్. ఇది మెయిన్ పాయింట్. స్టేట్మెంట్స్లో ఇస్తే కనుక ఇది నో తీసేసి కామన్ యాన్సిస్టర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. మనకు కావాల్సిన కీ పాయింట్ ఏదంటే నో, ఓకేనా. ఇది అంటే వీటిలో యానిమల్స్ మధ్య మేటింగ్ ఆఫ్ యానిమల్స్ విత్ ద సేమ్ బ్రీడ్ మధ్య చేస్తున్నాం. బట్ హ్యావింగ్ నో కామన్ యాన్సిస్టర్. వీళ్ళ మధ్య ఏంటంటే కామన్ యాన్సిస్టర్ అనే వాళ్ళు ఉండకూడదు. అండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ మేల్కి ఫీమేల్కి మధ్య ఎన్ని జనరేషన్ వరకు అంటే 4 to 6 జనరేషన్ వరకు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వేరు కంట్రీలో ఉన్న పీపుల్స్ మధ్య, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఏమి ఉండదు మనం, లేదా వేరు ఊర్ల మధ్య ఉన్న ఆర్గనిజమ్స్ మధ్య క్రాసింగ్ చేయటం, ఎందుకంటే వాళ్ళ పేరెంట్కి వీళ్ళ పేరెంట్కి ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు 4 to 6 జనరేషన్ వరకు కూడా. ఈ అవుట్ క్రాసింగ్ వల్ల వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ ఏమంటున్నాం అంటే అవుట్ క్రాస్ అంటున్నాను, ఓకేనా. ఇదేంటంటే బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాం. అవుట్ క్రాసింగ్ అనేది ఎవరికి బెస్ట్ మెథడ్ అంటే బిలో యావరేజ్ ఇన్ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ. అంటే మిల్క్ ఈల్డింగ్ అనేది యావరేజ్గా ఉన్న వాళ్ళకి, అంటే బిలో యావరేజ్గా ఉన్న ఆర్గనిజమ్స్ కానీ, లేదా గ్రోత్ రేట్ ఇన్ బీఫుల్ క్యాట్, గ్రోత్ రేట్ తక్కువగా ఉండే ఆర్గనిజమ్స్ మధ్య ఈ అవుట్ బ్రీడింగ్ చేయటం వల్ల, అంటే అవుట్ క్రాసింగ్ చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను. అంటే ఈ అవుట్ క్రాసింగే బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాను ఈ ఆర్గనిజమ్స్ మధ్య. అవుట్ బ్రీడింగ్ 4 to 6 జనరేషన్స్ మనకేంటంటే రిలేషన్ ఏమి ఉండకూడదని చెప్తున్నాం. సేమ్ బ్రీడ్, ఈ రెండు సేమ్ బ్రీడేనన్న. కాకపోతే 4 to 6 జనరేషన్ అంటే మనకేంటంటే 1 to 4 జనరేషన్ వేసుకుని 4 to 6 జనరేషన్ వరకు కూడా వీళ్ళ పేరెంట్స్కి ఎక్కడ రిలేషన్ ఉండకూడదని చెప్తుండే. ఇక్కడ 1 to 6 జనరేషన్ అంటే 4 to 6 జనరేషన్లో ఎక్కడ రిలేషన్ లేదు వీళ్ళకి మధ్య. వీళ్ళు ఒక పేరెంట్స్ నుంచి వస్తున్నారు, వీళ్ళు ఒక పేరెంట్స్ నుంచి వస్తున్నారు. ఈ వచ్చిన 4 to 6 జనరేషన్లో వచ్చిన ఇండివిజువల్స్ మధ్య క్రాసింగ్ చేయాలి మనం. క్రాసింగ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందని చెప్తున్నాం అంటే
ఇది వచ్చేది ఏంటంటే ఇది అవుట్ క్రాస్. ఈ అవుట్ క్రాస్లో 4 to 6 జనరేషన్ వరకు కూడా వాళ్ళ పేరెంట్స్లో ఎక్కడ మనకి రిలేషన్ లేదు రెండింటి మధ్య, కానీ బ్రీడింగ్ మాత్రం సేమ్ బ్రీడ్. ఓకేనా? క్రాస్ బ్రీడింగ్. క్రాస్ బ్రీడింగ్లో ఏం చెప్తున్నా అంటే 2 డిఫరెంట్ బ్రీడ్స్ మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. ఇందాక అవుట్ క్రాసింగ్లో సేమ్ బ్రీడ్ అనే వర్డ్ యూజ్ చేశాను అన్న. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ బ్రీడింగ్లో 2 డిఫరెంట్ బ్రీడ్స్ మధ్య క్రాసింగ్ చేస్తున్నాం అని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెకనీ రీవ్స్ అనేది ఒక బ్రీడ్, మెరైనో ర్యామ్స్ అనేది ఒక బ్రీడ్. ఒకదానికేమో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందన్న, ఒకదానికేమో స్కిన్ మీద ఊలు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే షీప్ ఏదంటే హిస్సార్ డేల్ అనే షీప్ వస్తుందన్న. ఓకేనా? ఇది ఎవరు ఫామ్ చేశారంటే వీటిని పంజాబ్ వాళ్ళు, హిస్సార్ డేల్. దీనికి ఏంటంటే ఊలు ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పేరెంట్స్ కన్నా దీని యొక్క పవర్ ఎక్కువగా ఉంటుందని. ఓకేనా? ఈ రెండు డిఫరెంట్ బ్రీడ్స్ మధ్య క్రాసింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని క్రాస్ బ్రీడింగ్ అంటారు. ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. 2 డిఫరెంట్ రిలేటెడ్ స్పీసెస్, ఇక్కడికి వచ్చేసరికి స్పీసెస్ లెవెల్కి వచ్చిందని 2 డిఫరెంట్ స్పీసెస్ మధ్య చేస్తున్నాం, కానీ ఆ స్పీసెస్కి కొంత రిలేషన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే డాంకీ హార్స్ని క్రాసింగ్ చేస్తున్నారు. ఈ రెండు కూడా రిలేటెడ్ స్పీసెసే, కానీ 2 డిఫరెంట్ స్పీసెస్ ఈ రెండు. వీటి యొక్క యాన్సిస్టర్స్ సేమ్. అంటే మనకేంటంటే సేమ్ ఫ్యామిలీలో ఉంటుందని చెప్తున్నాను. సేమ్ ఫ్యామిలీ ఏంటంటే ఈక్వస్. డాంకీది ఈక్వసే, హార్స్ది ఈక్వసే. ఫ్యామిలీ మాత్రం సేమ్, స్పీసెస్ మాత్రం డిఫరెంట్ స్పీసెస్. ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేయటం ఏమంటారంటే ఇంటర్ స్పెసిఫిక్. పేరులోనే ఉందన్న ఇంటర్ స్పెసిఫిక్, అంటే స్పీసెస్ మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నది జాక్ యాస్, మేల్ డాంకీని జాక్ గాని యాస్ గాని అంటున్నాను. ఫీమేల్ హార్స్ మేల్. ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చేది మ్యూల్ అనేది స్టెరైల్ నాన్న. తర్వాత మేల్ హార్స్ని స్టాలియన్ అంటాడు. ఫీమేల్ డాంకీ జెన్నెట్. ఈ రెండింటిని క్రాసింగ్ వచ్చింది హిన్ని అనేది స్టెరైల్. ఈ రెండింటితో కంపారిజన్ చేసినప్పుడు మ్యూల్ అనేది ఎకనామికల్ వాల్యూ ఉన్నదని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు పేరెంట్స్ కన్నా వచ్చిన జనరేషన్స్లో ఎక్కువ కెపాసిటీ ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే కనుక అవుట్ క్రాసింగ్ అనేది ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ రిమూవ్ చేయడం కోసం అవుట్ క్రాసింగ్ని యూజ్ చేస్తానన్నా. అంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ వచ్చిన యానిమల్స్ మధ్య ఒక్కసారి కనుక అవుట్ క్రాసింగ్ చేస్తే, అంటే వేరే యానిమల్ తీసుకెళ్ళి ఒకసారి క్రాస్ చేపిస్తే కనుక ఏమవుతుందంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనేది రిమూవ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ రిమూవ్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తారంటే కనుక అవుట్ క్రాసింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అవుట్ క్రాసింగ్ అనేది. ఓకేమా? తర్వాత మనకి అవుట్ క్రాసింగ్తో పాటు దీనిలో ఏది పంజాబ్ మనకి మెరైనో రామ్స్ ఇవి చెప్పుకున్నాం కదా. ఇది బెకనీ రీవ్స్, మెరైనో ర్యామ్స్ అనేది. బెకనీ రీవ్స్, మెరైనో ర్యామ్స్ రెండూ కూడా షీప్సే, కానీ డిఫరెంట్ బ్రీడ్స్. ఆ రెండు సేమ్ బ్రీడ్ కాదు, డిఫరెంట్ బ్రీడ్స్ అన్న రెండు. ఓకేనా? 2 డిఫరెంట్ బ్రీడ్స్ మధ్య చేస్తున్నాం. అంటే ఈ బెకనీ రీవ్స్, మెరైనో ర్యామ్స్ రెండూ షీప్సే, కానీ ఒకటి యొక్క క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకటేమో ఊలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకోటేమో గ్రోత్ రేటు, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి 2 డిఫరెంట్ బ్రీడ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం అక్కడ.